డార్లింగ్. హాయ్ డాడీ. హాయ్ హాయ్ బేబీ. ఎప్పుడు వచ్చారు? మీ డాడీ 4ంటికి వచ్చారమ్మా, నేను 6ంటికి వచ్చాను. ఫ్లైట్ లేటు. ఐ సీ. నీకు గుడ్ న్యూస్ బేబీ. ఏమిటిది? రాఘవ్ గారని నీకు తెలుసు కదమ్మా, కర్నూలు మీ డాడీ పార్ట్నర్. తెలుసు. వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు, పేరు హరీంద్ర. వెరీ నైస్ బాయ్ బేబీ. ఆ అబ్బాయితో నీ పెళ్లి ఖాయం చేశారు మీ డాడీ. ఆ కుర్రాడి బర్త్డే ఫంక్షన్ లో, అంటే మొన్న నీ పెళ్లి అనౌన్స్ చేశానమ్మా. 4 రోజుల్లో వాళ్ళ నిశ్చితార్థానికి రమ్మని కూడా చెప్పాను. పెళ్లి ఎవరికి డాడీ? ఆర్ యు జోకింగ్? నీకే. పెళ్లి నాదైనప్పుడు నన్ను ఒక మాట కూడా అడగాలనిపించలేదా మీకు? చూడు బేబీ, రాఘవరావు గారికి మనకంటే రెట్టి పాస్తుంది. లంకంత బంగ్లాలు, పడవంత కార్లు, 70 వారాల నగలు, కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. మమ్మీ, డబ్బు డబ్బు తెచ్చే సుఖం ఈ రెండే కాదు ప్రపంచంలో ఉన్నవి. వీటిని మించింది ఒకటి ఉంది, మనశ్శాంతి. అది అది నాకు కావాలి. ఈ ముళ్ళ కిరీటాలు, బంగారు పంజరాలు నాకొద్దు. ఐ హేట్ దెమ్. బేబీ. yes డాడ్, మనిషి డబ్బును ఆడించాలి తప్ప డబ్బు మనిషిని ఆడించకూడదు, ఓడించకూడదు. దాట్స్ మై ప్రిన్సిపల్. మాటలు బాగా నేర్చావు బేబీ. నీకు ఆలు నేర్పిన వాడిని నేను, అది మర్చిపోకు. నాకు ఆలు నేర్పించి అవి మీరు మర్చిపోయారు డాడీ. ఆ అంటే అభిమానం, ఆ అంటే ఆప్యాయత, అంతేగాని ఆ అంటే అనా పైసలు, ఆ అంటే ఆభరణాలు కాదు. ఎనఫ్ మాట్లాడించాలు. నీ పెళ్ళి ఎప్పుడో ఖాయమైపోయింది. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఈ పెళ్ళి ఆగదు. ఇదిగో నీ కాబోయే ముగ్గురు ఫోటో చూసుకో. కచాయిని కమాన్. పట్టుదలగల మనుషులు మా అమ్మా నాన్న. నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నా మెళ్ళో ఆ కోటీశ్వరుడి కొడుకు చేత 3 ముళ్ళు వేయించకపోరు. ఇంట్లోంచి పారిపోవడం ఒక్కటే మార్గం. ఏమిటి తాతయ్య అది? అడ్డే సారీ రా తాత. సారీ, సగం దిగిపోయింది. ఇప్పుడు ఎలా? సింపుల్. ఆ రెండో సగం కూడా గీకి పారే, తేడా పోతుంది. గొబ్బిళ్ళ గంగాబాయి కూడా నాకు ఇదే సలహా ఇచ్చిందిరా. గొబ్బిళ్ళ గంగాబాయ ఆవిడెవరు? గొబ్బిళ్ళ ఐరావతం 3వ కూతుర్లే, రాజమండ్రి. అది 1958 ఏ లవ్ స్టోరీ. చెట్టు లెక్క గలవా, వనరహరి పొట్ట లెక్క గలవా, చెట్టు లెక్కిన గంగాబాయ్. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? చంపేస్తాను చూడు. నీ మూలంగా మీసం పోయి అసహ్యంగా. మీసం తీసేసావా? శబాసు. అచ్చు మ్యార్లిన్ మన్రోలా ఉన్నావురా తాత. ఇప్పుడు గనక నీకు చీర కడితే అచ్చు ఆడపిల్లలా ఉంటావు అనుకో. చాలే ఊరుకో. ఓ సోస్, ఆడపిల్లలా ఉంటావు కోపం వద్దురోయ్. అది ఇన్సల్ట్ కాదు, కాంప్లిమెంట్. అస్సలు అందం అంటే ఆడదాంతే కదరా అందం. ఆ చీర కట్టు, నడుం వంపు, ఆ సింగారింపు, అబ్బా. నా భార్య ప్రేమ. నమస్తే. ఈ పెళ్లి తప్పించుకోవడానికి నేను ఇల్లుదిలి పారిపోతే డాడీ ఊరుకోరు. పోలీస్ ఫోర్స్ ఉపయోగించి అడుగడుగునా గాలించి మరీ పట్టుకుంటారు. ఎవరు నన్ను గుర్తించకుండా ఆడవేషంలో పారిపోతే? కుండనీళ్ళమ్మా, మీకా ఐస్ వాటర్ తాగే అలవాటు? ఉన్న వాళ్ళ ఇళ్లలో ఐస్ వాటర్ ఉంటుంది, ఐస్ వాటర్ ఉంటుంది. నాకు కుండ నీళ్ళ ఇష్టం గంగా. మీరు చెప్పిన బట్టలు సామాన్లు అన్ని తెచ్చానమ్మా. వెరీ గుడ్. అయ్యగారికి ఈ విషయం తెలిస్తే చంపేస్తారమ్మా. నేను పట్టుబడినా నీ పేరు మాత్రం బయట పెట్టను రాము. తొందరగా రండి అయ్యా బాబు, ఆలస్యమైందంటే అడ్డంగా రాస్తాడు నా మొగుడు. అందరూ ఎక్కినట్టేగా? రైట్. ఒక్క నిమిషం ఆపరు. అబ్బెబ్బే, తొందర ఏమి లేదు. తీరిగ్గా పని చూసుకురండి మేడం. థ్యాంక్స్. ఆడస్త్రీ మగ పురుషుల మరుగుదొడ్లోకి వెళ్ళింది. ఈ టర్నింగ్ ఏమిటి మహాప్రభో? ఎవరే లోపల గడియేసుకున్నారు ఎందుకు? తలుపు తీయండియా, అర్జెంటు.
థ్యాంక్ యూ. నిద్రపోరా తమ్ముడా. ఇరగదీస్తా కమ్మగా నిద్రపోతున్నావా అని నీ దరిద్రపు గొంతుతో నిద్రలేపి మరలా నిద్రపోమని నీ బొంతకా గొంతేసి పాడతావా? ఇరగదీస్తా. ఏం చేస్తాను? ఇరగదీస్తావన్నయ్యా. ఆ ఏంటి సార్ ఏమైంది? వీరబ్బాయి కోసం వెతుకుతున్నాం. ఆహా. అన్నయ్య ఒక్కసారి ఇటు వచ్చి ఈ విచిత్ర శాలితీని చూడండి. ఐఎమ్ సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఏమయ్యా బుద్ధి లేదు? లక్షణమైన ఆడపిల్లని చూపించి విచిత్ర శాలిటీ అంటావా? అన్కల్చర్డ్ బ్రూట్. దెబ్బతిన్నా, సాగు దెబ్బతిన్నా. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. థ్యాంక్ యూ. అందరి కళ్ళకి ఆడదానిగా కనిపిస్తూ నా దిక్కుమాలిన కళ్ళకి మాత్రం అనుమానంగా కనిపిస్తోంది ఈ జంబూర్హం. ఈ టర్నింగ్ ఏమిటి మహాప్రభో? ఇంకా నాకు నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్, నో మోషన్. హోల్డ్ ఆన్ ప్లీజ్. అదేంటమ్మా ఇక్కడ దిగిపోతున్నారు? ఇది శ్రీశైలం కాదు మేడం. ఈ ఊళ్ళో కొంచెం పని ఉంది. ఆహా. థ్యాంక్ యూ. ఓకే. రైట్ రైట్. ఇదిగో లాక్ అయ్యా, పడిపోతాను. పెద్దముంటావాన్ని నిదానం. ఆగినప్పుడు దిగొచ్చు కదా, ఆపి మరి దిగాల. రైట్. ఇదెక్కడి యూ టర్నింగ్ మహాప్రభో? డ్రైవర్ అన్నయ్య ఆపు, డ్రైవర్ అన్నయ్య ఆపు. ఇది లేడీస్ బస్సా? ఈ టర్నింగ్ ఏమిటి మహాప్రభో? ఇదిగో డ్రైవర్ అన్నయ్య ఆపు, డ్రైవర్ అన్నయ్య ఆపు. నీతో మాట చెప్పాలి అన్నయ్య. అంతేనా? అంతేనా ఫ్రెండ్షిప్ అంటే? సరే పో, నీ టైర్ అరెస్ట్ అవుతుంది. ఏమమ్మా మీరెక్కడికి వెళ్తున్నారండి? శ్రీశైలం మా కాలేజ్ స్టూడెంట్స్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నాం. నువ్వెక్కడికి వెళ్ళాలి? నేను అక్కడికేనండి. బస్సు మిస్ అయింది. ఏ ఊరు నీది? మాది కర్నూలండి. మరి ఇక్కడున్నావేంటి? అది ఈ పక్క ఊళ్ళో మా అక్క బావ ఉన్నారు, వాళ్ళని చూద్దామని వచ్చాను. మా బావ మంచివాడు కాదండి. రోజు ఫుల్గా తాగొచ్చి
నా మీద చేయి వేయడం మొదలుపెట్టాడు. అక్కకు చెప్పుకోలేను, బాధ భరించలేను. ఆ అవస్థ పడలేక శ్రీశైలం బయలుదేరానండి. అక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది. 4 రోజులు ఉండొద్దామని. నిన్ను చూస్తుంటే ఆడదాన్ని నాకే నలిపేయాలనిపిస్తోంది. మగాడు మీ బావకి నిన్ను నమిలేయాలనిపించడంలో ఆశ్చర్యమేముంది? ఊరుకోండి. నా పేరు వరుధిని, లెక్చరర్ని. నీ పేరు? సౌందర్య. సౌందర్య, నీ ఎంత అందంగా ఉంది నీ పేరు. ఏమైంది? టైర్ బరస్ట్ అయిందమ్మా. స్టెప్ని మార్చు త్వరగా. స్టెప్పిన ఎక్కడుందమ్మా? దారిలో పంచర్ అయింది కదా, అక్కడే మార్చాం. వెంటనే పంచర్ వేయిస్తానంటే మీరేమో టైం లేదన్నారు. ఎలా ఇప్పుడు? మా క్లీనర్కి ఇచ్చి పక్కూరు పంపిస్తానమ్మా 2 టైర్లు. ఎంత టైం పడుతుంది? 1 గంట పట్టొచ్చు. త్వరగా పంపించు. రేయ్, కమాన్ గర్ల్స్, లెట్ us get down. రండి రండి. డ్రమ్స్ గిటార్స్ అన్ని తీసుకుంటండి. ఏ మొత్తం దిగు. Thank you.